మా ఆడబిడ్డలైతే పెద్ద సంఖ్యలో వచ్చారు, చాలా హుషారుగా ఉన్నారు. నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చాను, గాజువాక్ వచ్చాను, కానీ ఈరోజు మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. గెలవబోయేది ఎన్డీఏ కూటమి. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి బలపరుస్తున్న అభ్యర్థి భరత్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు, ఏదైనా పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడుగా పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు, ఇక్కడిని ఈయన అడ్డం ఉన్నాడు, అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూలిస్తే పర్వాలేదు, నష్టం వచ్చినా సరే ఎనిక్కి బోనని దూసుకొని మీకోసం పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన వంతు మీకోసం పోరాడాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అభినందించాలి. అదే మరిగా ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా శుక్రవారం ప్రొక్లైన్ రెడీగా ఉన్నా మీ ఇల్లు కూల్చేయడానికి, నా ఇల్లు పోయినా రోడ్డు మీద ఉంటా, నా షాపును కూల్చినా పర్వాలేదు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా చేసుకుని 5 ఏళ్లు రాజీ లేని పోరాటం చేసిన నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులందరికీ, భరత్ కూడా ఇంత మునిపే చెప్పాడు, కడాన ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అది గీతం యూనివర్సిటీ. రాష్ట్రంలోని